హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు తమిళ వ్యాట్రీ కజగం చీఫ్ విజయ్ భద్రత విషయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుందట. ఆయనకు Y+ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విజయ్కి 24 గంటల పాటు సాయుధ గార్డుల రక్షణ కల్పిస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రతా స్థాయిని నిర్ణయిస్తుంది. Y+ భద్రత 4వ అత్యున్నత స్థాయి భద్రత. అది చాలా ప్రముఖులకు మాత్రమే ఉంటుంది. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో 2 నుంచి 4 కమాండోలు, మిగిలిన వారు పోలీస్ సిబ్బంది ఉంటారు. విజయ్ కాన్వాయ్లో 1 లేదా 2 వాహనాలు ఉంటాయి. కాగా స్టార్ నటుడు అయిన విజయ్ దళపతి గతేడాది రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసింది. తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని ప్రకటించారు. ఇక 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో విజయ్ సమావేశమయ్యారట. కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ప్రశాంత్ కిషోర్ దళపతి విజయ్ని గెలిపిస్తాడా, అటర్ ఫ్లాప్ చేస్తాడా, మరి విజయ్ ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తాడు అన్నది మనం వేచి చూడాలి. ఇంట్రెస్ట్గా ఉంది ఈ టాపిక్.